శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం శుక్లపక్షం. ఈరోజు దుర్గాష్టమి రోజు కుమారి పూజ చేయడం అనేది మంచిది అండి. ఇక మంగళవారం రోజు దుర్గాష్టమి వస్తుంది. ఇక దుర్గా పూజ, దుర్గమ్మవారిని పూజించండి. ఇలా చేయడం వలన శత్రువులపైన విజయం సాధిస్తారు. కుంకుమార్చన చేయండి. ఇంకా ఈరోజు సద్దుల బతుకమ్మ కూడా నిర్వహిస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం సమర్పిస్తారు. అలాగే చపాతీ ప్లస్ బెల్లాన్ని కలిపి మలిదం లడ్డూలు చేస్తారు అండి. ఇక నవదుర్గల్లో భాగంగా మనం మహాదుర్గను పూజిస్తున్నామండి. ఇక లేవగానే దుర్గా దుర్గా అనే నామాన్ని జపించడం వలన కష్టాలు తొలగిపోతాయి, విఘ్నాలు తొలగిపోతాయి, రోగాలు పోతాయి, పాపాలు, శత్రువులు నశిస్తారు. ఇక దుష్టులు మన దగ్గరికి రారు, దుఃఖాల నుండి కాపాడుతుంది, దురాచారాల నుండి గట్టెక్కిస్తుంది అండి దుర్గా అనే నామాన్ని మనం జపించడం వలన. ఇక ఈరోజు ఏ నక్షత్రం వాళ్ళు, అలాగే ఏ అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యేవారు ఈరోజు పూజ చేయాలనేది చూద్దామండి. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారు, అలాగే పూ, జా, చౌ, చ, రం, రే, ఖ, సో అనే అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యేవారు ఈరోజు అమ్మవారిని పూజించాలండి. అలాగే జాతకరీత్యా రాహుదోషాలు ఉన్నవారు, ఇక కర్కాటకం, కుంభం, మీనరాశి వారు కూడా పూజించవచ్చు. వీటి రాశి ఫలాలు ముందుగా మేషరాశి వారికి మేలించే విధంగా ఉండాలి అండి. ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. చిన్నపాటి వివాదాలు తలెత్తుతాయి, అయినా కూడా మీదే పైచేయిగా ఉంటుంది. తక్కువగా ఆలోచించండి. ఇక ఈరోజు మీరు ధరించుకున్న రంగు నీలం. పాటించవలసిన పరిహారం అర్జునకృత దుర్గా స్తోత్రం. తదుపరి వృషభ రాశి వారికి ఊరట ఉంటుంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు చికాకులు ఉంటాయి. శత్రు బాధలు పెరుగుతాయి, దోషాలు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత తగ్గుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సానుకూలంగా ఉన్నాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు ఎరుపు. పాటించవలసిన పరిహారం దుర్గా ఆపద్బాంధక స్తోత్రపారాయణ. తదుపరి మిథున రాశి వారికి సానుకూలంగా ఉంది. ముఖ్యమైన పనులన్నీ ఈరోజే కంప్లీట్ చేయండి. ఆర్థిక కొనుగోలు, చర్చలు, శుభకార్యాలు, ఫైనాన్స్, బిజినెస్ విషయాలు ఈరోజు కంప్లీట్ చేసుకోవాలి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు వంకాయ. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రపారాయణ. తదుపరి కర్కాటక రాశి వారికి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. క్రయ విక్రయాలు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రూపాయికి వాల్యూ పెరుగుతుంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు ముద్రాకుపచ్చ. పాటించవలసిన పరిహారం అర్జునకృత దుర్గా స్తోత్రపారాయణ. తదుపరి సింహరాశి వారికి సాధారణంగా ఉంది. వాదించే వారితో ఇబ్బందులు ఉంటాయి, వివాదాలు ఇంట్లో ఉంటాయి, ఊహించని ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు తెలుపు. పాటించవలసిన పరిహారం మహిషాసుర మధ్యని అమ్మవారిని పూజించడం. తదుపరి కన్యారాశి వారి పనులు వాయిదా వేయాలి, బద్ధకం పెరుగుతుంది. సహనాన్ని కలిగి ఉండాలి, అప్రశాంతతను దరిచేరనివ్వద్దు. రోజువారీ పనులకు పరిమితమవడం మంచిది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు బూడిద. పాటించవలసిన పరిహారం దుర్గా అష్టోత్తర పారాయణం. తదుపరి తులరాశి వారికి బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు, దేవతారాధన చేస్తారు, పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఈరోజు మీరు ధరించుకున్న రంగు పసుపు. పాటించవలసిన పరిహారం ఎర్రని పూలతో అమ్మవారిని పూజించడం. తదుపరి వృశ్చిక రాశి వారికి వృధా ఖర్చులు పెరుగుతాయి, అవగాహన రాహిత్యం ఉంటుంది, మాట పట్టింపులు ఉంటాయి, ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సానుకూలంగా ఉన్నాయి. విద్యార్థులకు శ్రద్ధ ఉంటుంది. ఇక ఈరోజు మీరు ధరించుకున్న రంగు చిలకాకుపచ్చ. పాటించవలసిన పరిహారం దుర్గా ఆపద్బాంధక స్తోత్రపారాయణ. తదుపరి ధనుస్సు రాశి వారు కొత్త విషయాలు తెలుసుకుంటారు, వాహన యోగం ఉంటుంది, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఆర్థిక లబ్ధి ఉంటుంది, ఒడిదుడుకులు ఉంటాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు ఆరెంజ్. పాటించవలసిన పరిహారం అమ్మవారిని ఎర్రని పూలతో పూజించడం. తదుపరి మకర రాశి వారికి చికాకులు ఎక్కువ ఉంటాయి, అర్థం చేసుకున్న వారు తక్కువగా ఉంటారు. ఏ విషయాన్ని కూడా ఎవరితో చర్చించకండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఇబ్బందులు ఉన్నాయి, శ్రమ ఎక్కువగా ఉంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు కాఫీ పొడి. పాటించవలసిన పరిహారం అర్జునకృత దుర్గా స్తోత్రం. తదుపరి కుంభరాశి వారికి శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది, ఆర్థిక ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. ఈరోజు మీరు ధరించుకున్న రంగు గులాబీ. పాటించవలసిన పరిహారం దుర్గా అష్టోత్తర శతనామాన్ని పారాయణ చేయడం. తదుపరి మకర రాశి వారికి సానుకూలంగా ఉందండి. ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు, ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకుంటారు. ఈరోజు మీరు ధరించుకున్న రంగు నలుపు. పాటించవలసిన పరిహారం అర్జునకృత దుర్గా స్తోత్ర పారాయణ.